గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆయన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ప్రభావితం. సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం. బాబా శత జయంతి వేడుకలు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరు. పరోపకారమే పరమావధిగా తన బోధనలో ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. హిల్వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, మేఘాలయ, ఉత్తరాఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సోమన్ సేన్, జస్టిస్ గురునాథన్ నరేంద్ర, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, ట్రస్టుల సభ్యులు కె చక్రవర్తి, ఎస్ నాగానంద్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 64-65 మధ్య తన అత్త పుట్టపర్తికి వచ్చి 15 రోజులు ఉండి బాబా ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపం బాబా. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పుడూ సాయం చెయ్యి, ఎవరిని నొప్పించకు వంటి బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేశాయి. ఓ తమిళ కవి చెప్పినట్టు ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత. దీన్ని అక్షరాల బాబా ఆచరించి చూపారన్నటువంటి ఉపన్యాసాన్ని హైలైట్ చేశారు. నేడు 53వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 84లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 85లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. 2001 సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చండీగఢ్ బిల్లుపై రగడ, బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం, శీతాకాల సమావేశాలను తేబోమని ప్రకటన. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చండీగఢ్ బిల్లుపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లు ద్వారా సమాఖ్య నిర్మాణానికి కేంద్రం దెబ్బతీస్తోందని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. బిల్లుని శీతాకాల సమావేశాల్లో పెట్టడం లేదని అందరితో చర్చించాక తీసుకొస్తామని వివరణ ఇచ్చింది. శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే 10 బిల్లుల వివరాలు లోక్సభ, రాజ్యసభలు శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొని అందులో రాజ్యాంగం 131వ సవరణ బిల్లు 2025 ఉంది. ఆ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కింద చండీగఢ్ రాష్ట్రపతి పర్యవేక్షణలోకి వస్తుంది. దీనివల్ల దానిపై నియంత్రణతో పాటు నేరుగా చట్టాలు చేసే అధికారం రాష్ట్రపతికి సంక్రమిస్తాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బయోడీజిల్ కేంద్రంలో ఎగసిన మంటలు, యువకుడి సజీవ దహనం, అనుమతి లేకుండా దుకాణ నిర్వహణ. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బయోడీజిల్ కేంద్రంలో మంటలు చెలరేగడంతో యువకుడు సజీవ దహనం అయ్యాడు. పల్నాడు జిల్లాలోని మాచర్ల దాచేపల్లి రహదారి పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. గురజాలకు చెందిన షేక్ శివయ్య అలియాస్ షరీఫ్ 4 ఏళ్ల కిందట పాలువాయి జంక్షన్లో ఒక భవనం అద్దెకు తీసుకుని ఈ పని చేస్తున్నాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. సొంత ఇల్లు 3.47 లక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తున్న దరఖాస్తులు ఈ నెల 30 వరకు గడువు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారా, సొంత ఇల్లు లేదా అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో 6 రోజులే గడువు ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టే. ఈ నెల 30తో గడువు ముగినుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 3.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిల్లో అనుమతిని నిలిపేసింది. దీంతో యూడీఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హులు ఎంపిక చేయబడుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. గూగుల్ వచ్చాక ఐటీ కంపెనీలు క్యూ కడతాయి. ఏపీ డిజిటల్ హబ్గా మారుతుంది. డేటా సెంటర్తో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ గొప్ప ముందడుగంటూ ఈనాడు ముఖాముఖిలో అమెరికా ఏఐ నిపుణుడు సిఎస్ఐఎస్లో సలహాదారు గ్రెగరీ సి అలెన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏదైతే మన సిఐఏ సదస్సుకు వచ్చిన వాళ్ళే ఇంటర్వ్యూలు చేసి రోజుకొకళ్ళ చొప్పున వేసుకొస్తున్నారు. లేకపోతే నా పిల్లలు నా వాళ్ళేనా అంటూ ఉగాండాలో ఉలిక్కి పడుతున్న పురుషులు, భారీగా పెరుగుతున్న పితృత్వ పరీక్షలు, ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలు తనకు పుట్టిన వాళ్ళు కారని తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది? తన సంతానంలో చాలామందికి అతడి పోలికలు కాకుండా ఇతరులు వస్తే అతడి వేదన వర్ణించగలమా? ఆఫ్రికాలోని ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇప్పుడు ఇట్లాగే ఉంది. పిల్లలు నిజంగా తమకు పుట్టిన వారేనా అన్న అనుమానంతో చాలామంది పురుషులు పితృత్వ పరీక్షలకు మొగ్గు చూపుతుంటారు. దేశంలో ఇటీవల కాలంలో డిఎన్ఏ పరీక్షలు గణనీయంగా పెరిగాయి. ఇలా పరీక్షలకు వెళ్తున్న పురుషుల్లో 98% పైగా పిల్లలు తమకు పుట్టిన వారు కాదని ఫలితాలు వస్తున్నాయి. ఈ చేదు వాస్తవం వాళ్ళ కుటుంబాన్ని కకావికలం చేస్తుంది. గొడవలు తీవ్రమవుతున్నాయి.
కాపురాలు కుప్పకూలుతూనే మీ గుండె దృఢంగా ఉంటే తప్ప ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకండి అంటూ స్వయంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సూచనలు ఇస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు, ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయమూర్తులు తమ స్వతంత్రతను నిరూపించుకున్నట్టని ప్రచారంలో నా అభిప్రాయం తప్పని, అలా వెళ్లాలనుకోవడం సరైంది కాదని ఆదివారంతో పదవీకాలం ముగిసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత గురించి నిరంతరం మాట్లాడుతున్నాం, ప్రజలకు ఈ వ్యవస్థ పూర్తి విశ్వాసం కలగాలంటే దాని స్వతంత్రతను కాపాడాల్సిందే. అయితే న్యాయమూర్తులు నియమించుకుంటున్నారు. కొలీజియం వ్యవస్థపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ఈ నియామకాల విషయంలో మేము వ్యక్తుల అభిప్రాయాలను పరిశీలిస్తాం, నిఘా వర్గాల నివేదికలు న్యాయశాఖ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విపుల్ పంచోలి ఎంపికపై కొలీజియం సభ్యురాలు జస్టిస్ బివి నాగరత్న వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయంలో మెరిట్ ఉంటే మిగతా 4 కొలీజియం సభ్యులు ఏకీభవించేవారని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించాం, ఏఐ ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొందాం, G20 సదస్సు తీర్మానాలు, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వాణిని ప్రతిబింబించేలా G20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఇది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందని స్పష్టం చేసింది. జోహెన్నెస్బర్గ్లో G20 సదస్సు ఆదివారం రాత్రి ముగిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రైతన్న కోసం మరో మాయవేషం అంటూ అన్నదాతలు నిండా ముంచి నెట్టించి రైతన్న కోసం అంటూ బాబు డ్రామాలు, సుఖీభవ అంటూ అన్నదాతలను దారుణంగా వంచి పంచసూత్రాల రైతులకు 2 ఏళ్లలో 40,000 కానీ ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది 30,000, ఉచిత పంటల బీమా ఉంటే ఎకరాకి 20,000 నుంచి 25,000 సాయం అందేది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉంటే 1,100 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరేది. ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతన్నలకు భరోసా ఉండేది. ధరల పతనమైనప్పుడు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పంటలకు మద్దతు దక్కేది. వ్యవసాయం నడ్డి విరిచి పెట్టుబడి ఖర్చులు పెంచేసిన చంద్రబాబు సర్కారు. ఆర్బీకే వ్యవస్థ, ఈ క్రాప్ సాంకేతికత నిర్వీర్యం, ఎరువుల కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు, కట్ట యూరియా కోసం నానాపాట్లు, అదనకు నాణ్యమైన విత్తనాలు కరువే, దాని నుంచి అరటి దాకా ఏ పంట చూసినా మద్దతు కరువే. ఈ మోసాలపై కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీసేందుకు రైతు సంఘాలు సిద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఏదైతే రైతులకు సంబంధించి ఎంత అయితే దారుణంగా ఉన్నదన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేందుకు అవసరమైనటువంటి స్టోరీలని భారీ ఎత్తున వేసుకొచ్చారు. ఇవాళ సాక్షి పేపర్ పూర్తిగా ఆ రైతన్నల దగ్గరికి తెలుగుదేశం వెళ్ళబోతున్నటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. 2 పేజీల వార్తలు పూర్తి స్థాయిలో దీని మీదనే వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని బ్యాడ్ చేసేందుకు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నట్టు కనబడుతుంది. లేకపోతే భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం, అంతర్జాతీయ సంస్థలో మార్పులు తీసుకురావాల్సింది, ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు. IBSA సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ. నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలో అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో మన కూటమి ఐక్యతా సహకారం మానవతా సందేశాన్ని ఇస్తుంది. 3 దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి IBSA జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలి, ఉగ్రవాదంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే CJIగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి CJIగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విజేత భారత్, అందుల మహిళల T20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా. తొలిసారి మహిళల అందుల T20 క్రికెట్ ప్రపంచ కప్లోను భారత్ జట్టు జగజ్జాతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపికా సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన పొంగి కరుణకుమారి 27 బంతుల్లో 42 కొట్టి సత్తా జాటింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే చండీగఢ్పై కేంద్రం పీచే మూడ్ అంటూ ఆర్టికల్ 240 పరిధిలోకి తేవడం ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదు కేంద్రం. రాజకీయ దుమార నేపథ్యంలో ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మళ్ళీ ప్రజల్లోకి విజయ్. కాంచీపురం జిల్లాలో పార్టీ శ్రేణులు ప్రజలతో సమావేశం. ప్రజల సొమ్ము దోచుకుంటున్న DMKపై ఆగ్రహం. వచ్చేడాది ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని ధీమా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హైకమాండ్ చూసుకుంటుంది. కర్ణాటక సంక్షోభంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనం వీడారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం DK శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీలాట సమస్యను పరిష్కరించడం తన వల్ల సాధ్యం పడదని మరోక్షంగా విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇక ఏదైనా హైకమాండ్ చూసుకుంటుంది, ఈ విషయంలో జోక్యం చేసుకున్నది తన వద్ద ఏమీ లేదన్న. ఇదే విచిత్రం ఏంటంటే కామెడీ, హైకమాండ్ అంటే పార్టీ అధ్యక్షుడు కాకుండా ఇంకేం హైకమాండ్, అది అవుటర్ కమాండ్ అవుతుంది. పార్టీలో ఇప్పుడు ఏ సోనియానో రాహుల్ గాంధీనో డెసిషన్ తీసుకుంటే వాళ్ళు పార్టీ హైకమాండ్ అవ్వరు కదా. హైకమాండ్ అంటే పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడి కంటే కూడా హైకమాండ్ ఉందంటే ఇంకా పార్టీలో హైకమాండ్ ఇంకా అధ్యక్షుడి పదవి ఎందుకు? అది ఇక్కడ విచిత్రం. ఇకపోతే ఆంధ్రజ్యోతి సాయి మార్గాన్ని నడుద్దాం అన్నటువంటిది హైలైట్ చేశారు. షెడ్యూల్ ప్రకారమే స్థానికం. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. పంచాయతీలకు మాత్రం 10th పరీక్షల తర్వాత ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్ల కీలకం 34% పెంచుతామని కూటమి హామీ.
అయితే 50% మించరాదని తేల్చి చెప్పేసింది సుప్రీం. ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందే స్పష్టీకరణ. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేటెడ్ కమిషన్ నియమించే ఛాన్స్. అధ్యయనానికి 3 నెలలు పట్టే అవకాశం. మార్చిలో ముగినున్న ఎస్సీసీ నీలం పదవీకాలం. కొత్త కమిషనర్ వచ్చాకే ఎన్నికలపై కసరత్తు అంటూ వైసీపీకి హయాంలో నియమించినటువంటి నీలం సహానీని పంపించేశాక అప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడదాం అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కూరగాయాలు ఉత్పత్తి తగ్గి ధరలు పైపైకి. మోందా తుఫానుకు దెబ్బతిన్న తోటలు. సామాన్యులపై పడుతున్న భారం. బహిరంగ మార్కెట్లో ఏ రకమైన కిలో 70 పైనే. కిలో చిక్కుడుకాయలు 120 రూపాయలు. క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్ 80 నుంచి 100. రైతు బజార్లోని వ్యత్యాసం తక్కువే. మోందా తుఫాన్తో ఇటీవల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రైతులు నష్టపోగా ఇప్పుడు ఆ ప్రభావం సామాన్యులపై చూపుతోంది. తుఫాను గాలు, భారీ వర్షాలతో కూరగాయ తోటలు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గే. డిమాండ్ సప్లైలు వ్యత్యాసం కారణంగా ధరలకు రెక్కలు వచ్చినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మీ కష్టం నాకు తెలుసు అంటూ నేను రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటా. అన్నదాతలకు చంద్రబాబు లేఖ. నేటి నుంచి రైతన్న మీకోసం. లాభసాటి సాగుకు పంచసూత్రాలపై అవగాహన. అన్నదాతల ఇళ్లకు తరలిరానున్న ప్రజాప్రతినిధి అధికారులు. ఆర్థిక సౌధానికి మూలస్తంభం వ్యవసాయమే. పంటల మార్పిడి పాటించాలి. చిరుధాన్యాలు సాగు మరింత పెరగాలి. ప్రకృతి వ్యవసాయం అవలంబించాలి. ఫుడ్ ప్రాసెసింగ్తో పంటలకు మరింత విలువ. 13,000 కోట్లతో 38 పరిశ్రమలకు ఎంఓయూలు. టెక్నాలజీ తోడైతే రైతుకు తిరుగుండదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మన తేజస్ ఎంత భద్రం అంటూ 24 ఏళ్లు 18,000 ఫ్లైట్ అవర్స్లో కేవలం 2 ప్రమాదాలు. F-16 తొలినాళ్లతో పోలిస్తే తక్కువే. ఫ్లైట్ అవర్స్ పెరిగే కొద్దీ ట్రాక్ రికార్డు మరింత మెరుగయ్యే అవకాశం అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే టచ్ చేశారు. ఖాతా ఖాళీ. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగల పంజా. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు. తెలంగాణలో వేల ఖాతాలను కొలగొట్టిన వైనం. సీఎం మంత్రులు జర్నలిస్టుల గ్రూపులు హ్యాక్. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే వాట్సాప్ సందేశం లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరికలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.